ఈరోజు మనం శివుడికి వీరభద్రావతారం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. రాజు దక్షుడు ఒక పెద్ద యజ్ఞం పెట్టి అందరికీ ఆహ్వానం పంపాడు. కానీ శివుడికి మాత్రం ఆహ్వానం ఇవ్వలేదు. శివుడి భార్య సతీ ఆహ్వానం లేకున్నా తన తండ్రి ఇంటికి వెళ్ళింది. అక్కడ దక్షుడు శివుడిని అందరి ముందు అవమానించాడు. ఆ బాధను తట్టుకోలేక సతీ యజ్ఞాగ్నిలో దూకి ప్రాణాలు ఇచ్చింది. ఈ వార్త విన్న శివుడు తీవ్ర కోపంతో తన జుట్టు కోసి నేలమీద పడేశాడు. అక్కడి నుంచి అద్భుతమైన ఉగ్రరూపమైన యోధుడు వీరభద్రుడు పుట్టాడు. అతనితో పాటు భద్రకాళి కూడా ప్రత్యక్షమైంది. వీరభద్రుడు యజ్ఞస్థలానికి వెళ్లి అన్నీ ధ్వంసం చేసి చివరకు దక్షుడి తలను తెగదీశాడు. తరువాత శివుడు శాంతించి దక్షుడిని క్షమించి అతనికి మేకతలను అమర్చి తిరిగి జీవమిచ్చాడు. దక్షుడు తప్పు తెలుసుకొని శివుని నమస్కరించాడు. కథ యొక్క అర్థం, వీరభద్రుడు అంటే నీతి కోసం వచ్చే కోపం మరియు న్యాయంకు ప్రతీక. అతను ధర్మాన్ని, గౌరవాన్ని, భక్తిని రక్షించే శక్తిని సూచిస్తాడు. ఈ కథ చెప్పే సందేశం ఏమిటంటే, అవమానాలు, అహంకారం, గర్వం చివరికి నాశనానికి దారితీస్తాయి. అయితే వినయం, నమ్రత శాంతిని మరియు శ్రేయస్సును తెస్తాయి.